హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా ఇంట్లో ఏదున్నా లేకపోయినా చక్కగా వేసుకొని తినే కారపొడి అండి. నల్ల కారపొడి, మాడిచిన కారం అంటారు. అది ప్రిపేర్ చేశాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే అండి, ఇంట్లో నల్ల కారము, ఊర్లో అయితే మాడిచిన కారము, కారపొడి ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే మనం ఏదన్నా పప్పు అలా వండుకున్నప్పుడు కూడా బాగా ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకునే కారపొడిని నేను ఇప్పుడు మీకు ప్రిపేర్ చేయబోతున్నానండి. అదేంటంటే దానికోసమని ఇదిగోండి ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను, ఒక 100 గ్రామ్స్ అండి. 100 గ్రామ్స్ నేను వీటిని ఇలా విరిచేసి గింజలు కూడా తీసేసుకున్నాను అనమాట. అండ్ దానికోసం అండి ఎల్లిపాయ చూసారు కదా, చక్కగా ఈ ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది ఈ కారపొడికి చాలా బాగుంటుందండి. అందుకోసమని ఒక పెద్ద ఎల్లిపాయని ఇలా తీసుకున్నాను. పీల్ ఆఫ్ అయితే చేయట్లేదండి, ఇలానే ఉంచుకుంటాను, నాకు అలానే బాగుంటుంది. అలాగే ధనియాలు చూసారా, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అనమాట. అలాగే జీలకర్ర కూడా అండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్స్తో. అలాగే చింతపండు కొంచెం అండి. వీటన్నిటితో ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. అలాగే కరివేపాకు అండి, కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలే తీసుకున్నాను. ఇప్పుడు చాలా టేస్టీగా మనము ఈ కారపొడిని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అసలు నిజంగా చాలా బాగుంటుంది అనమాట. మనం ఎందులో వేసుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుంది. చూడండి, మన కారపొడికి స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసండి. ఇవిగోండి, నేను ఇట్లా చూసారా మిరపకాయని ఇలా విరిచానని చెప్పా కదా, విరిచినప్పుడు గింజలు వచ్చేసినాయి పైగా. ఇవన్నీ కూడా డొప్పలు అనమాట అండి, మిరపకాయ పైనవి. ఎందుకంటే అండి, ఈ రెండు ఒకేసారి మనం వేయించామనుకోండి మాడిపోతుంది త్వరగా. గింజలు అనేవి వెంటనే మాడిపోతాయి, ఇవనేవి ఒక సెకండ్ అట్లా వేగటానికి బాగుంటుందండి. దానికోసమని ఫస్ట్ మిర్చి పై వేసేసి ఈ తోలు వేసేసి తర్వాత వేస్తాను అనమాట. దానికోసమని సపరేట్ చేసుకున్నాను. ఇలా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, మన ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిందండి. అయితే ఏంటంటే నేను ఫస్ట్ కరివేపాకు వేస్తున్నాను. చూడండి అంతే, లేదంటే మీరు తర్వాత అయినా వేసుకోవచ్చండి. ఆ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత అండి, ఇదిగోండి ఈ మిరపకాయలు వేస్తున్నాను. చూడండి, ఇవి కొంచెం ఆయిల్ అనేది మనకు వేగాలండి, అప్పుడే బాగుంటాయి అన్నమాట. వేయించుకునే విధానంలోనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. దానికోసం అని చూపిస్తున్నాను. చూసారా, ఇవి కూడా మాడిపోతున్నాయి. వెంటనే ఏంటంటే ధనియాలు కూడా అండి, వెంటనే జీలకర్ర చూసారా, అలాగే వేసాము. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూడండి చక్కగా వేగుతున్నాయి. వేగాలండి, వేగపోతే అసలు మన కారపొడి అనేది టేస్టే ఉండదు అనమాట. చూడండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒకసారి పెట్టేసండి, ఒక 2 మినిట్స్ ఇట్లా మనం కలుపుకుంటూ. మిరపకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట, మనకు తెలిసిపోతుంటుంది. కొంచెం అక్కడక్కడ బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట. వేగితేనే బాగుంటుంది, వేగపోతే కారపొడి అస్సలు బాగుండదు. ఆ వేగుతున్నప్పుడు మనకు మంచి ఒక అరోమా కూడా వస్తుందండి, తెలిసిపోతుంది మనకి చక్కగా ఇవన్నీ కూడా వేగినాయి అని చెప్పేసి. కరివేపాకు ఏమో క్రిస్పీగా అయిపోయింది, చక్కగా ధనియాలు జీలకర్ర కూడా మంచిగా వేగిపోయినాయి. గలగల్లాడతాయి, ఒక సౌండ్ వస్తుంది చూడండి, ఇట్లా వినిపిస్తుందా, ఇట్లా అనమాట. చూసారండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అర్జెంటుగా మీరు బాగా సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మిరపకాయ గింజలు కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి ఫాస్ట్గా. చూసారా, కలిపేసుకున్నాం కదా. కలిపేసాకండి ఇందులోనే మనం చింతపండు కూడా పక్కన పెట్టుకున్నాం కదా. ఇది అయితే ఏంటంటే, నేను కారపొడి మరీ కారంగా ఉండకుండా ఉండాలని చెప్పేసి కొంచెం బాగా కారం ఉన్న మిరపకాయలు, కొన్నేమో చప్పటం అనమాట. అట్లా మీరు కూడా అవి ఆఫ్ వేసుకోండి, అప్పుడు కారపొడి బాగుంటుంది తినడానికి. మరీ కారం ఉన్న తినలేము, చప్పకుండా తినలేము కదండి. స్టవ్ ఆఫ్ చేశాక ఎల్లిపాయలు వేస్తున్నానండి, గమనించండి. స్టవ్ ఉన్నప్పుడు అయితే నేను వేయలేదన్నమాట. స్టవ్ ఆఫ్ చేశాక ఎల్లిపాయలు అనేవి వేసి ఇవన్నీ ఒకసారి కలిపండి. చక్కగా స్టవ్ పైన అలానే ఉంచాను. స్టవ్ పైన చల్లారే వరకు వెయిట్ చేద్దాము, మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా మన కారపొడి అనమాట. ఇవ్వండి, ఇప్పుడు ఏంటంటే మిక్సీ జార్ తీసుకున్నానండి, మన కారపొడిని మిక్సీ వేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే చక్కగా నేను ఎండుమిరపకాయలన్నీ కూడా వేరే ప్లేట్లో తీసుకున్నానండి, పైన ఇవి తర్వాత వేద్దామని. ఇవన్నీ ఒకసారి వేసామంటే అంత మంచిగా మెదగదు. ఈవెన్ మీరు ఈ పౌడర్ని రోట్లో కూడా దంచుకోవచ్చండి, సేమ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మనము ఈ ధనియాలు, ఎల్లిపాయలు ఇవన్నీ కూడా మనం మంచిగా ఫస్ట్ దంచుకొని లాస్ట్లో ఆ ఎండుమిరపకాయలు అనేవి వేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఇవి వేస్తున్నాను నేను. ఇదిగోండి, ఫస్ట్ ఇవైతే నేను మిక్సీ పడుతున్నాను, తర్వాత మనము ఇవి యాడ్ చేసుకున్నామండి. ఇవను ఉప్పు, సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత వేసుకున్నాము. ఇదిగోండి, ఇట్లా కొంచెం మరీ మెత్తగా అయితే బాగుండదండి, అందుకోసం అని చెప్పేసి ఇట్లా. ఈ మిక్సీ కన్నా ఇది మంచి దంచుకుంటే బాగుంటుందండి, రోల్ ఉంటే రోట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేసినాము, ఎండుమిర్చి
చూడండి చక్కగా నేను మిక్సీని కూడా మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడే అంత సాల్ట్, కొంచెం సాల్ట్ పడుతుంది కదండి. ఇదిగోండి ఇట్లా నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ ఇప్పుడే వేసుకోండి, ఎంత కావాలంత, మీకు ఎంత సరిపోతుందో అంత. ఇదిగోండి చక్కగా మనం ఉప్పు వేసాక ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అండి ఇదే స్పూన్తో మనం చక్కగా దీన్ని కలుపుకుంటూ మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా అయితే బాగుండదండి కారపొడి. సో కొంచెం బరక వేసుకోవాలన్నమాట. చూద్దాం వచ్చేయండి. ఇదిగోండి చక్కగా మిక్సీ పట్టేసండి ఇలా అన్నమాట. నల్ల కారం అని చెప్పా కదా, కొంచెం కలర్ అలానే. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. సాల్ట్ కూడా సరిపోయింది. చూడండి టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. చూసారండి కారపొడి అనమాట. ఈ కారపొడి ఏంటంటే అండి చక్కగా మన పులిహారలో కూడా పెట్టుకొని తింటే అదిరిపోతుందండి. అలాగే చక్కగా పప్పులో కానీ లేదంటే ఉట్టన్నంలో కానివ్వండి, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కానీ దేనికైనా మనం వేసుకున్నాం, దోశ వేసుకున్నప్పుడు దోశ పైన వేయటానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి మనం స్టోర్ చేసుకోనండి ఇంట్లో పెట్టుకున్నామంటే అసలు మనకి ఏ టెన్షన్ ఉండదు. చక్కగా బ్రేక్ఫాస్ట్ వాటిలో తినేయచ్చు. కర్రీ ఎప్పుడైనా బాగున్నప్పుడు కూడా కొంచెం ఇది మిక్స్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుందండి. వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీ కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.